Hi everyone, welcome to the Homely Spoon Cloud Kitchen made with love, served with care. ఈ రోజు అయితే నేను మన క్లౌడ్ కిచెన్లో డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేశానండి. సో ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. క్యాష్యూస్, పిస్తా, చిరోంజీ సీడ్స్, ఆల్మండ్స్, డేట్స్, అంజీర్ అండ్ రైజిన్స్. సో మీకు ఇంకా అడిషనల్గా ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నేనైతే ఇవి మాత్రమే యాడ్ చేశాను. సో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే వీటితో పాటు నేను ఒక 2 స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసాను, అవి కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని, ఇది ఒక ఫస్ట్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైం కుకింగ్ చేసే వాళ్ళకి, అంటే వెరైటీ ట్రై చేసే వాళ్ళకి ఈ ఇంగ్రీడియంట్ పేరు ఏంటో తెలిసే ఉంటుంది. డెఫినెట్గా కామెంట్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే దాన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్గానే మీకు పరిచయం చేస్తున్నాను. సో దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల చాలా ఒంటికి చలవ చేస్తుంది, లడ్డు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం చాలా క్రంచీగా కూడా వస్తుంది. సో దీన్ని మనం టచ్ చేసినప్పుడే చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని, క్యాష్యూస్ని మనం ఇందాక చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ క్యాష్యూస్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తూ వస్తున్న ప్రతి డ్రై ఫ్రూట్ని కూడా లైట్గా మీడియం ఫ్లేమ్లోనే లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన అనేది అస్సలు రాకూడదండి. మీకు వేయిస్తుంటేనే ఆ స్మెల్లే తెలిసిపోతుంది. సో అది ఎంత బాగా రోస్ట్ అయింది అనేది. సో ఆ స్మెల్ చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఆఫ్ చేసేయడమో లేదంటే తీసి పక్కన పెట్టుకోవడమో చేయండి. సో అప్పటికప్పుడు మీరు దాన్ని స్టవ్ మీద వదిలేస్తే కనుక అది బ్లాక్గా అయితే టేస్ట్ అస్సలు బాగోదు, చేదు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ అయితే ఆల్మండ్స్ వేసుకున్నానండి. ఆల్మండ్స్ కూడా చాలా లైట్గా థిన్ లేయర్స్గా కట్ చేసుకున్నాను. అంటే మరీ థిన్గా కాదు, అట్లా అని మరీ పెద్దగా కూడా కట్ చేయలేదు. సో మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అట్లనే పిస్తా, చిరోంజీ సీడ్స్ అసలు మనం కట్ చేయాల్సిన పని లేదు, అవి ఉండడమే చాలా థిన్గా ఉంటాయి అన్నమాట. సో అవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. సో పిల్లలకి హెల్తీగా ఏమైనా పెట్టాలి అనుకుంటే డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి. ఎక్కువ మంది ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయరు. డేట్స్ ఒక్కటే మాత్రమే ఎక్కువగా యూజ్ చేసి రెగ్యులర్గా దొరికే డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేస్తారు. సో నేనైతే ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. ట్రై చేసిన వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, అది కూడా నేను అటాచ్ చేశాను లాస్ట్లో, ఒకసారి మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే నేను కొంచెం రోస్ట్ అయిన తర్వాత పిస్తా, చిరోంజీ అండ్ ఆల్మండ్స్, ఇప్పుడు నేను రైజిన్స్ అండ్ అంజీర్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి బాగా కలుపుతానండి. సో ఇవి కూడా వేగుతాయండి. చాలా సిమ్లో పెట్టే ట్రై చేయండి, ఓపికగా కావాలి దీనికి. ఫాస్ట్గా చేసేయాలి అని అంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదండి. సో ఏ ఒక్కటి కూడా వేగకపోయినా, సో పచ్చి వాసన వచ్చినా కూడా తినేటప్పుడు అంత ఎగుటుగా ఉంటుందన్నమాట, ఎక్కువ తినలేరు. సో వీటిల్ని చక్కగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ప్యాన్లో నేను కొబ్బరి పొడి వేస్తున్నానండి. అది ఇంట్లో తయారు చేసిన కొబ్బరి పొడి, బయట కొనుక్కు రాలేదండి. సో ఇది చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ అది కూడా నేను నేతిలో వేయిస్తున్నాను కాబట్టి మీకు వేయించేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఎండి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి యూజ్ చేయకూడదు. సో ఎండి కొబ్బరి చక్కగా మీరు పొడి చేసి పెట్టుకుంటే, సో ఇలాంటి ఏదైనా ఐటమ్స్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఆ ఎండి కొబ్బరిలో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు వేసానండి. ఇది ఒక సెకండ్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్, దీని పేరు అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇది చాలా చలవ చేస్తుంది. యూజువల్గా నాన్ వెజ్ ఐటమ్స్లో వేస్తారు కదా, నేనైతే ఇంట్లో కూడా వేసాను. సో స్వీట్ షాప్లో కూడా వేయడం చూసాను నేను. సో అందుకని ఇప్పుడు నేను యూజ్ చేశాను. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గసగసాలు ఎక్కువ టైం పట్టదండి వేగడానికి. సో అందుకనే చాలా లాస్ట్లో మనం వేగింది కొబ్బరి అనుకున్నప్పుడు వేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అండ్ అట్లనే ఇప్పుడు వేగుతూ ఉన్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది కదా, ఈ టైంలో ఏం చేయాలంటే మన డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ని చక్కగా మనం సీడ్స్ తీసేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీలో ఒక కోర్స్ పేస్ట్ లాగా కాకుండా, మరీ పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కోర్స్గా గ్రైండ్ చేశానండి. మీకు కనపట్టడానికి పేస్ట్గా కనిపిస్తుంది కానీ బట్ అలా కాదండి, చిన్న చిన్న పీసెస్గానే ఉంది డేట్స్ కూడా. సో వాటిని మిక్సీ చేసి నేను ఇందులో వేసాను ఇప్పుడు. సో
పేస్ట్ లాగా మాత్రం పట్టద్దండి, పడితే అస్సలు బాగుండదు. సో నేను మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ సో అదైతే చక్కగా పీసెస్గానే వచ్చింది. అండ్ ఆ తర్వాత నేను ఫస్ట్ మీకు చూపించాను కదా స్పెషల్ ఇంగ్రీడియంట్, అది చాలా టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా ఉంటుందని అది క్రష్ చేసి ఆ పొడిని వేస్తున్నాను. సో చూడండి ఎంత బాగుందో చూడడానికి కలర్ అయితే, అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసి. సో ఇప్పుడు దాన్ని కూడా వేసి మిక్స్ చేస్తాను బాగా. గీ కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు, గీ ఫ్లేవర్ కావాలంటే. సో లేదు నాకు గీ ఫ్లేవర్ అంత నచ్చదు అని అంటే గీ ఫ్లేవర్ తగ్గించేసేయండి. సో మీకు నార్మల్గానే డేట్స్ వేస్తే ఆ బైండింగ్ టెక్స్చర్ వచ్చేస్తుంది. సో గీ అంతా అక్కర్లేదు. నేనైతే గీ వేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్తీ ఐటమ్స్ పెట్టాలి కదండి, అందుకోసమని. సో ఇప్పుడైతే ఈ టైంలో కొంచెం యాలకుల పొడి మీ టేస్ట్కి నచ్చితే వేసుకోండి. అండ్ జాజికాయ పొడి, జాజికాయ అండి, అది మసాలా ఇంగ్రీడియంట్స్లో మీకు తెలుస్తుంది. సో దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ కదండి, 1/2 టీ స్పూన్ వేసాను. సో అది టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. జాజికాయ అంటే అందరికీ ఐడియానే ఉంటుంది కదా యూజువల్గా. సో దాన్ని కొంచెం క్రష్ చేస్తే పొడిలాగా వస్తుంది. సో ఆ పొడిని వేసి ఇప్పుడు మనం చక్కగా మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని లడ్డూలు చుట్టుకోవడమే అండి. సో ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు చుట్టడానికి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. బట్ ఏంటంటే లైట్ హాట్గా ఉంటుంది కాబట్టి మీరు ట్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. సో నేనైతే గ్లౌస్ వేసుకున్నాను కాబట్టి నాకు అంత వేడి ఏం తెలియట్లేదు. యూజువల్గా అయితే కొంచెం వేడిగా ఉంటుంది. సో ఇట్లా లడ్డూల్ని చక్కగా టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది చూడండి. సో ఇట్లానే మిగిలిన మిక్చర్ మొత్తం కూడా మనం లడ్డూలుగా చుట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుందండి. దీంట్లో మీకు కావాలంటే ఇంకా ఏదైనా ఇంగ్రీడియంట్స్ అంటే సారపప్పు అని, సో సన్ఫ్లవర్ సీడ్స్ అని అట్లా రకరకాలు ట్రై చేస్తారు కదా. నేనైతే నాకు ఇలా వేస్తే చాలా బాగుంటుంది లడ్డు. సో అందుకని నేను ఇలా చేసి ఆర్డర్ని డిస్పాచ్ చేశాను. సో ఇదండి మన డ్రై ఫ్రూట్ లడ్డు. సో మీరు కూడా టేస్ట్ చేయాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి. సో వెంటనే పింక్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకోండి. సో మెనూ కూడా నేను లాస్ట్లో ఇచ్చాను. సో మెనూని కూడా ఒకసారి రిఫర్ చేయండి. సో రీజనబుల్ రేట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మీరు ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే మేము ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాము. అది ఎంత చిన్న ఆర్డర్ అయినా సరే, ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే స్టాక్ అయితే ఉంచుకోమండి. సో ఇది మా డ్రై ఫ్రూట్ లడ్డు. సో నేను ఇప్పుడు ఇది కస్టమర్కి ఆల్రెడీ డిస్పాచ్ చేసేసామండి, డెలివరీ ఇచ్చేసాము. వాళ్ళైతే ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. వాళ్ళ పిల్లలకైతే బాగా నచ్చిందంట. సో మళ్ళీ ఆర్డర్ చేస్తున్నానని చెప్పారు. సో అదేనండి ఫీడ్బ్యాక్, మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ మీకు నచ్చితే ఇప్పుడు నేను ఇచ్చిన మెనూ కార్డ్ని ఒకసారి రిఫర్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని ఆర్డర్ చేసేయండి.